ఈరోజు సుమారుగా ముస్లింలందరూ ఏకకంఠంతో భారతదేశ వ్యాప్తంగా సుమారుగా 3 కోట్ల మంది ఈరోజు వక్ఫ్ బోర్డ్ యాక్ట్ బిల్లు ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా మెయిల్స్ పంపడం జరిగింది. ఈరోజు రాత్రి వరకు కూడా 12 గంటల వరకు బహుశా మేము అనుకోవడం 3,50,00,000 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తానికి చెప్పొచ్చేదంటే ఈరోజు ఏదైతే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నివేదించినారో ఆ కమిటీ మా అందరి మనోభావాలను గౌరవిస్తూ ఈ చట్టాన్ని ఈ సవరణ ఏదైతే చేపడుతున్నారో దాన్ని క్యాన్సిల్ చేస్తుందని మేము భావిస్తూ ఉన్నాము, ఆశతో ఉన్నాము. మాకు రాజ్యాంగం మీద, రాజ్యాంగ విలువల మీద, రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కులపైన ఇంకా మాకు నమ్మకం ఉంది. దానికి విరుద్ధంగా ఈ గవర్నమెంట్ కూడా పోదు అని భావిస్తున్నాము. ఈ విషయంలో మాకు ప్రతిపక్షాలు ఏవైతే పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు దీన్ని సమర్థిస్తున్నాయి. ఈవెన్ టీడీపీ కూడా దీనికి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించండి అని చెప్పడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. సరే, ఇంకా ఇతర పార్టీలు కూడా దీన్ని సపోర్ట్ చేశాయి. సో మొత్తానికి ఈ విషయమై అది వక్ఫ్ అంటేనే అల్లా ఆస్తి, అది దాన్ని కాపాడడం ప్రతి ఒక్క ముస్లిం బాధ్యత. ఇప్పుడు కొన్ని మనకు సోషల్ మీడియాలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నారు. ఏదో ఎక్కడో తమిళనాడులో ఆ ఊరు పుట్టడమే కొన్ని వేల సంవత్సరాలు అయితే ఈ ఇటీవల వచ్చిన ముస్లింలకు అది ఎట్లా వక్ఫ్ అయిందో ఆ విషయం అయితే మాకు తెలియదు. అటువంటివి ఏమైనా తప్పిదాలు ఉంటే ఆ పర్టికులర్ కేసును పట్టుకొని దాన్ని సరిదిద్దాలి, కానీ టోటల్ వక్ఫ్ బోర్డునే దాన్ని తీసేయడం అనడము, వక్ఫ్ బోర్డులోకి ఇతరులను చొప్పించడానికి చూడడము, ఇవన్నీ ఈ మంచి సాంప్రదాయం కాదు. రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కులను కాలరాయడం అవుతుంది. కాబట్టి దీన్ని ఈ ప్రభుత్వం కొనసాగించకుండా దీన్ని అడ్డుకోవాలని, దీన్ని స్టాప్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.